తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ ఇది ఇంకొక రాత్రి చిరంజీవి గారు ఒక వ్యాఖ్యలు చేశారు సార్. ఏదో సినిమా ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ లోను, నేను రాజకీయంలో లేను కానీ నా పైన ఏదో విధంగా బురద చల్లుతున్నారు అని. దాన్ని ఎట్లా చూడొచ్చు? చిరంజీవి గారు రాజకీయాల్లో ఉండడు, రోజు రాజకీయాలు చేస్తుంటాడు. అది సమస్య రాజకీయాలు అంటే అర్థం ఏంటి? ఒక రాజకీయ పార్టీ పెట్టడం, రాజకీయ పార్టీ తరపు ప్రచారం చేయడం మాత్రమే రాజకీయం కాదు. మనం రోజువారీ వ్యవహరించే విషయాలు అన్ని కూడా రాజకీయాల్లో ప్రభావం చూపిస్తాయి. జనరల్ గా ఒక ముఖం తెలియని వ్యక్తులు ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, పెద్ద ప్రజలు పట్టించుకోరు. కానీ ప్రజల్ని విపరీతంగా ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు, కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా చర్చనీయాంశం. ఆ చిరంజీవి గారు ప్రతి సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో బీజేపీతో బాగున్నట్టు, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ ఉన్నట్టు, కొన్ని సందర్భాల్లో జగన్ గారిని కలిసినట్టు, కొన్ని సందర్భాల్లో మీకు గుర్తుంటే మొన్న ఎన్నికల్లో రమేష్ గారిని కలిసి మంచి వ్యక్తి గెలవాలని చెప్పడం, మీ ఎవరికి సపోర్ట్ చేసే మీ రైట్ని కాదన్ను. కానీ ఇది కూడా రాజకీయాల్లో ఉన్నట్టే ఉంటుంది, రాజకీయాల్లో లేనట్టు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన చేసే ప్రతి చర్య, ప్రతి నడకని రాజకీయ కోణంలో చూస్తారు. కానీ చిరంజీవి గారు రాజకీయ కోణం తనకు వద్దు అనుకున్నప్పుడు రాజకీయ కోణంలో ఉండకూడదు. ఉదాహరణకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా ఉంటే 25 లోక్సభ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతా అంటే రమేష్ గారు మీ ఇంటికి వచ్చాడని ఆయన మంచి అభ్యర్థి అన్నాడు అంటే అర్థం రమేష్ గారు సపోర్ట్ చేసినట్టే కదా. రమేష్ గారు సపోర్ట్ చేస్తే బీజేపీని సపోర్ట్ చేసినట్టే కదా, బీజేపీని సపోర్ట్ చేస్తే కూటమిని సపోర్ట్ చేసినట్టే కదా, వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తే వైసీపీని వ్యతిరేక, ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే పాపులర్ పర్సనాలిటీ కాదు. కానీ ఆయనకి రాజకీయంగా నన్ను ఎందుకు లాగుతారనుకుంటే రాజకీయ ప్రభావితం చేసే ఏ చర్యలోనూ ఆయన పాల్గొనకూడదు. అలా కాకుండా రాజకీయాలు పడినప్పుడు రాజకీయ విమర్శలు వస్తాయి, దాన్ని ఆయనకి రిసీవ్ చేసుకోక తప్పదు. ఏదైతే ఒక అనామకుడు వేరే రాష్ట్రం అతను వచ్చి మన హైకోర్టులో జగన్ పరిపాలన పైన కేసు వేశారు, విచారణ జరపాలి అని. అతనికి నిన్న హైకోర్టు మొట్టికాయలు వేసింది కదా సార్. అది అసలు నువ్వెవరు, ఇక్కడ నీ ఏ హక్కు పైన వచ్చి నువ్వు ఇక్కడ కేసులు వేస్తున్నావు అని చెప్పి మొట్టికాయలు వేశారు. అసలు వీళ్ళందరూ ఎవరు సార్ ఇక్కడికి వచ్చి జగన్ మీద కేసులు వేయడానికి? బేసిక్ గా కేసులు వేయడానికి భారత ప్రజాస్వామ్యంలో ఈ దేశ పౌరుడైనా చాలు, లేదా రాష్ట్రం జ్యుడిషియల్ అయితే రాష్ట్ర పౌరుడైనా చాలు, దానికేం అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిటిషన్ చాలా విలువైంది. అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటే ఒక సాధారణ ప్రజలు కూడా తమ హక్కులు, తమకు రావాల్సినటువంటి న్యాయమైన సమస్యలు లేదా ప్రభుత్వం పట్టించుకోకపోతే కోర్టు ద్వారా కోర్టుకున్న విశేషాధికారాలతో తమకు న్యాయం చేయడం కోసం వెళ్ళే ఒక మంచి అవకాశం ప్రజా ప్రయోజనాలు పిటిషన్. కానీ ఆ పేరుతో ఎలా పడితే అలా పిటిషన్ వేసి దురుద్దేశంతో పిటిషన్ చేసి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయకూడదు. అప్పుడప్పుడు జరిగినప్పుడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వృధా చేస్తే కోర్టు సమయం వృధా అవుతుంది, నిజమైన న్యాయం జరగాల్సిన వాళ్ళు బాధితులు అందుకోలేరు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అందుకని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు తొందరగా తేల్చాలి, విచారణ జరగడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అది ఏదైనా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆటగట్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఏ ఉద్దేశంతో చేసినా ఖచ్చితంగా గ్రౌండ్ సరిగ్గా లేకుండా, అంటే ఎందుకు మీరు ఫిర్యాదు చేస్తున్నారు, మీరు ఎందుకు పిటిషన్ వేస్తున్నారు, సంబంధం లేకుండా కానీ మీరు నడిపితే అది కోర్టు సమయం వృధా అవుతుంది, రాజకీయంగా ప్రత్యర్థి మీద పగ చేసినట్టుగా మారిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి హేతుబద్ధమైనటువంటి ఫిర్యాదులు మాత్రమే కోర్టు తీసుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన స్పెసిఫిక్ అలిగేషన్ ఏదైనా ఉంటే రాయొచ్చు. ఉదాహరణకు మద్యం కేసులో ఎవరో ఒకరు లెటర్ రాశారు, దాని ఆధారంగా సిట్ ఏర్పాటు చేస్తున్నారు, విచారణ జరగనివ్వండి. అట్లాంటిది ఏదైనా హేతుబద్ధంగా ఉండాలి తప్ప రాజకీయ కోపాలతో ప్రతి ఒక్కరు కోర్టులు వేసి విచారణ చేయండి అంటే తగిన ఆధారాలు, తగిన ఆరోపణలు లేకుండా కోర్టులు జోక్యం చేసుకో, బస్ ఆ ఉద్దేశమే కోర్టు వ్యాఖ్యానించుండొచ్చు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.